ఏమండి 7 మంది కన్ను కుమారులు కలిగి ఉండగా అవునులే మన చిన్న కుమారుడైనటువంటి ఎంగలరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని మన సేతి మంది కూడా బందిని పోతున్నది దేవి. అవునండి మేము ఇప్పుడే పరమడ దేశం వెద్దల వేరు వెళుతున్నాం. మాకు కావాల్సిన సత్యవత్యములు కట్టి పంపు దేవి. ప్రాణేశ్వర నేను విడిచిపెట్టి ఒక్క నిమిషమైన ఉండలేనండి. ఒక క్షణమైన ఉండగలనా ప్రాణేశ్వర? భార్య ఏమండి నన్ను వదిలి ఒక్క క్షణమైన ఉండలేనంటున్నావా భామ? అవును ప్రాణేశ్వర. నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా దేవి? అవునండి భార్య ఆలనగా పాలనగా అల్లసిన వేళలో అమ్మగా లాలించి లాలిగా ఇప్పటికైనా నీ మనసులో ఉన్న కోరిక తీరినదా దేవి? తీరిందండి భామ. మరి మాకు కావాల్సిన సత్యపత్యములు కట్టి పంపిన ఇప్పుడే పరమడ దేశం వెద్దల వేరే వెళుతున్నావా దేవి? అవునండి ప్రాణేశ్వర. పరమడ దేశం వెద్దల వేరే పోతున్నావు కదా, నా మనసులో ఒక చిన్న కోరిక ఉంది, అది తెలుపుతాను, ఆలోచించండి ప్రాణేశ్వర. ఏమిటి? పరమడ దేశం వెద్దల వేరే పోతున్నారు కదా, అవును 6 మంది కుమారులకు పెళ్లి చేస్తాము.
చిన్న కొడుకు ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. అవును దేవి. ఎత్తులు కొన్న తర్వాత గాని కానీ కొన్న ముందు గాని కానీ ఆడ చక్కనైన సంబంధం తీసుకుని ప్రాణేశ్వర కుమార్ని పెళ్లి చేద్దాము. భార్య ఏమండి నీ మాట ఎన్నడైనా కాదంటేనా దేవి? అవును ప్రాణేశ్వర. నీవు కోరినట్లే ఎద్దల వేరమైన తర్వాత మన చినుకు మనకు తేరిన బట్టి నీలాంటి చక్కన చుక్కన చూసుకుని వస్తాను దేవి. అలాగే ప్రాణేశ్వర. మరి మాకు కావాల్సిన సత్యవక్తులు కట్టి పంపము. అలాగే రండి. పెద్ద మాటలు అలాగించానే పామాదరసారి. చూడు పవిత్ర, బాబు సత్యనే కట్టినాను 10,000 రూపాయలు లెక్క పెట్టినాను. సరే, మా రెడ్డి వారి మాటలో మర్చి ఉంటారేమో. ఎత్తులు కొన్న తర్వాత గాని కొన్న ముందు గాని ఆడ చక్కనైన సంబంధం తీసుకుని బాబు నా కుమారుని పెళ్లి చేయాలా? పిలిచేలా పెళ్లి చేసుకోపోండి. ఏం బాబు ఎమ్మ కొడుకు పెళ్ళంట మాకు ఉద్యమం. చూడు సుజాతక్క, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడిని. ఆయన చిన్న బిడ్డ. అవును, పదా కట్లు పదాము. కట్లకి బాబు చూద్దు ఎంతెంత మొబైల్ ఎత్తుకొస్తాను. డేక్ష అన్నం తిన్నా. సరే బాబు, నా కుమారుని గెలిపి మళ్ళీ నీకు చేస్తాము. ఖాళీ చేస్తాడు 5 నిమిషాల్లో. ఇప్పుడు ఆకలేదు, అందరం ఇట్లా తింటాం కదా వాడు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాలవారు బిందు నాకు ముందు. వద్దు నాయన, కజ్జాకాయలు 30 తిన్నాడు మా ఇంట్లో. సరే బాబు పోయిస్తారా? బాయ్ 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 బాయ్. అప్ప బాగుంది పాప. మా తాతలు సుబ్బరెడ్డి మగ స్నానం చేసినాడు. ఏమైనా వెళదామా? భోజనాలు కట్టింది పమ్మ. భోజనాలు కట్టలేదా? ఏమేమి కట్టింది? స్పూన్ అన్నము, స్పూన్ షారు, స్పూనే తినాలంట. సేమల కేసేకా కట్టింది భోజనాలు దండిగా. సరే వెళదామా? వచ్చితివి. ఈ పాల్గొండలోని నా చిన్ననాటి స్నేహితుడు సరదాపు గురువు ఉన్నాడు. ఉన్నా నా స్నేహితుడిని పిలిపించి మనకు కావాల్సిన ఎత్తులు కొందాంరా. అవును బా. అన్నా సరదాపు గురువన్నా రెడ్డి గారు. సుఖీభవ సలగావర్తులు గురువన్న గారు. బాగుండవ తండ్రి? బాగున్నామయ్యా. ఎన్ని రోజులైందప్ప మిమ్మల్ని చూసి. అవునవును. అయినా ఇక్కడికి వచ్చిన సమాచారం ఏమప్ప? నేను వచ్చిన కారణం ఏమిటి తెలుపునా గురువన్న? అలాగే తెలపండి. అవునయ్య మహానుభావ. అవును దేవా.
కుమారులు కలిగి ఉండగా సరే నా చిన్న కుమారుడైనటువంటి ఎంగళరెడ్డికి ఎత్తులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని నా సేద్యం అంతా కూడా బందిరిపోతున్నదయ్యా. నీవు దయ తెలిసి మాకు కావాల్సిన ఎత్తులకు కాడి కొనిచ్చిన పెట్టాను. మీ పేరు చెప్పుకుంటాము గురువున్న. అదేమిటప్ప రెడ్డి గారు, కాడి ఎద్దుల కోసం ఈ ఓళ్ళగొండ నుంచి పాలగొండకు వచ్చినారా? అవునయ్యా. చింతగడ్డ చీటీ రాసి పంపించింటే మీ అంతస్తుకు తగ్గట్టుగా కాడి ఎద్దులు కొని మంచి కూల్లో తోలి పంపిస్తే కదప్పా. గురువన్న, ఏమిటప్పా? నీవంతటి విశ్వాసం కలిగిన వాడు కనుకనే నేను చూసినట్లు ఉంటది, ఎద్దల వేరము చేసినట్లుంటదని వచ్చాం. మరి మాకు కావాల్సిన ఎద్దులకు కాడుకొని నమ్మకమైన కూలి వాళ్ళని పెట్టి నా ఓలుగుండాపురు పెట్టి నాకు తోలి పంపండి అయ్యా. మీరు నిశ్చింతగా మీ ఊరికి పోండి, మీకు కావలసిన కాడి ఎద్దులు మంచి కూల్లో తోలి పంపిస్తాలేప్ప. శబాస్. అయినా చిన్న విన్నపం తండ్రి. ఏమిటిరా? ఈ నడుమల వర్షాలు ఎక్కువైపోయా, మా పంట పొలాలు నాశనం అయిపోయిందయ్యా. అవునా? దయచేసి ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తే ఏదో జీవనం చేసుకుంటాం. 5,000 రూపాయల సహాయం కోరుతున్నావా? మా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు డబ్బులు 5,000 సహాయం అడుగుతున్నాడు. అవునరా? మా రెడ్డిని 10 మందిలో డబ్బులు అడుగుతావు నా కొడక. నువ్వు నిన్నలా మొన్న వచ్చినావు, నువ్వు ఏగితే అంటారు. నువ్వు 10 మందిలో మా రెడ్డిని డబ్బులు అడుగుతావు. నువ్వు ఎంత నా కొడుకు నువ్వు? నువ్వు మనిషి దైవా? తావు ఉండింటే బస్సులో టికెట్ 15 రూపాయలు నేను పెట్టినా ఆయన అడుగుతావు నువ్వు? నువ్వు 15 రూపాయల కోసం పోయి వద్దకి నాకు పరువు లేకుండా చేస్తావా? నా స్నేహితురా, మనం 5,000 రూపాయల సాయం చేయకపోతే ఎట్లా? మీ నాన్నగంటే వండిస్తావా? నా సొంత నాకు ఇస్తా, నువ్వు గమనం ఉండు. గురువున్నా, ఎక్కడ పోయి గురువున్నా? ఎందుకు అక్కడ వెళ్ళావు? ఏదో డబ్బులు కావాలంటే కదా, ఇస్తా ఎత్తుకుని పోదురా. ఏమంటావా? నేను మీ ఇంటికి వచ్చిందే మొదలు దిగదగానే ఎగిరిపోతాను సంసారం. మొదలు ఒకటి ఉంది రేపు అంతే. నువ్వు వచ్చిన మొదలు ఆ మొదలే ఉందంతే, పైన కొమ్మలన్నీ వెళ్ళిపోయినాయి. నేను సుజాత వాళ్ళ ఇంటికి బాను. వాళ్ళ ఇంటికి పోతే ఇంకా పచ్చగా చేస్తావు నువ్వు.